విశాఖపట్నంలోనే వైజాగ్ అయోధ్యరామ పేరుతో గరుడ అయోధ్యరామ పేరుతో ఒక సెట్ ని వేసి అక్కడ వ్యాపార కేంద్రాన్ని తెరిచారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక విమర్శలు మందిరానికి వచ్చాయి. మొదట ఆధ్యాత్మిక భావంతో అందరూ సపోర్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఆర్థిక వ్యవహారాలని నడిపిన నేపథ్యంలో భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామనంటూ ఒక్కొక్క కళ్యాణోత్సవం జంటకి 3,000 రూపాయల టికెట్ ని అంటే 2,999 రూపాయల టికెట్ ని నిర్ధారిస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీని మీద కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు భద్రాచలం దేవస్థానం అధికారులు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో శ్రీటౌన్ లో నమోదైన కేసు మేరకు ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ మందిరం యొక్క సందర్శనని ఆపివేయాలంటూ నగర పోలీస్ కమిషనర్ నిర్వాహకులకి ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో నిర్వాహకులు ఈ రోజు నుంచి కూడా మందిరంలో దేవుడి సందర్శనని నిలిపివేశారు. అయితే దేవుడి సందర్శన పేరు చెప్పి పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవహారాలకి ఒక వ్యాపార లావాదేవీలకి అక్కడ తెరపించిన నేపథ్యంలో హెచ్ఎంటీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా కథనాలు అందించింది. ప్రజల నుంచి వస్తున్న విమర్శలు లేకపోతే పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పోలీసులకి అధికారులకి అందిన ఫిర్యాదుల మేరకు ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ సాగాలి అంటూ మనం కూడా లైవ్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద నిర్వాహకులు అయితే మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. నగర పోలీస్ కమిషనర్ నుంచి అదే పోలీస్ అధికారుల నుంచి వాళ్ళకి వెళ్ళిన సమాచారం మేరకు ఈ రోజు ఆలయ సందర్శనలను అయితే మూసివేశారు. తదుపరి విచారణ తర్వాత అప్పుడు దాన్ని ఏం చేయాలన్న దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. ప్రస్తుతం భద్రాచలం దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. అనంతరం ఎంత స్థాయిలో అక్కడ ఆర్థిక వ్యవహారాలు జరిగాయి, దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అనుమతులు ఏమైనా ఉల్లంఘించారా అన్న దాని మీద కూడా ఒక విచారణ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది.